గతకాలం అంతా ప్రభు మనల్ని ఎంతగానో ఆయన కృపలో మనల్ని ఇంకను క్షేమంగా ఉంచి మనల్ని ఇంకను సజీవుల్లో ఉంచినందుకు ప్రభువుకి ఎంతైనా మనం అందరం కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. అటు విధమైనటువంటి కృతజ్ఞత మాటలు మనం చెల్లించాము. అలాగే కొన్ని మాటలు ప్రభు యొక్క మాటలు మరలా మనం కొన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన పరిశుద్ధమైనటువంటి ఇందులోకి మనం పొందుదాం. గమనించినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయము 21వ అధ్యాయం వచనం మనం చదువుకుందాం. అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేమునైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్మము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదుల నుండే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చి ఉన్నది. చాలండి. చక్కటి మాటలు మనం చదువుకున్నాం కదా. ప్రభు యేసు ప్రభు వారు ఒకనొక సమయంలో ఆయన ఒక ప్రయాణం చేశారు. ఎక్కడికంటే ప్రయాణం యెరూషలేము అనేటువంటి ప్రాంతం నుంచి గలిలయ అనేటువంటి ప్రాంతానికి వెళ్తున్నారు. ఆయన గలిలయ అనేటువంటి ప్రాంతంలో ఆయన యొక్క కపెర్నహూము అనేటువంటి ఊరు ఉంది. ఆయన ఇప్పుడు కూడా ఉండేది ఆ ఊరిలోనే. ఆ కపెర్నహూము అనేటువంటి ఊరిలోనే పేతురు, యోహాను అటువంటి వారందరూ కూడా కాపురం ఉన్నటువంటి ఊరు. ఆ ఊరిలోనే యేసు ప్రభు వారు కూడా చాలా ఆయన చేసినటువంటి పరిచయం చేసినటువంటి 3 సంవత్సరాల్లో ఎక్కువ కాలం కూడా ఆ ప్రాంతంలోనే ఉండి అక్కడే కాపురం ఉన్నాడు అనేది రాయబడి ఉంది. ఉన్నప్పుడు ఆయన యెరూషలేము దగ్గర నుంచి ఆయన గలిలయ అనేటువంటి ప్రాంతానికి వెళ్తున్నప్పుడు, యెరూషలేము ప్రాంతం ఏ విధంగా ఉంటుందంటే ఇశ్రాయేలు యొక్క దేశం 3 ప్రాంతాలు. ఒక మధ్యలో నది ఒకటి ఉంటుంది. ఆ నది పేరు యోర్దాను నది. యోర్దాను నదికి ఇటుపక్క అటుపక్క స్థలాలు ఉంటాయి. ఇటుపక్క ఉన్నటువంటి స్థలాలనేమో 3 స్థలాలు ఉంటాయి. 3 స్థలాలను ఒకటి యోదయ, రెండోది సమరయ, మూడోది గలిలయ అంటారు. నదికి అటుపక్క ఉన్నటువంటి ప్రాంతాలనేమో ఒకటి పెరయ, త్రకోనీతి, బాషాను అన్నటువంటి 3 ప్రాంతాలు ఉంటాయి. మధ్యలో నది ఉంటుంది. ఆ మధ్యలో నది పక్కనేమో 3 ప్రాంతాలు, ఇటుపక్క 3 ప్రాంతాలు, అటుపక్క 3 ప్రాంతాలు. ఈ నది ఎందులో కలుస్తుందయ్యా అంటే అక్కడ గలిలయ ఉన్నటువంటి ఆ ప్రాంతం ఉంది కదా, ఆ ప్రాంతంలో ఒక సముద్రం ఉంది. ఆ నది అట్లా ప్రవహించుకుంటూ వెళ్ళి ఆ సముద్రంలో కలిసిద్ది. దాన్ని మామూలుగా మనం సముద్రం అంటాం, కానీ ఇప్పటి వరకు కూడా శాస్త్రజ్ఞులందరూ కూడా అది సముద్రం కాదు, అదొక పెద్ద సరస్సు వంటిదే కానీ సముద్రం కాదని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. ఆ ప్రాంతం యొక్క స్థితిగతులు అలా ఉంటున్నాయి. ఆయనేమో ఎక్కడి నుంచి అంటే యెరూషలేము నుంచి. యెరూషలేము అనేటువంటి పట్టణం ఏ ప్రాంతంలో ఉంటుంది? అది యోదయ అనేటువంటి ప్రాంతంలో ఉంటుంది. యోదయ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా యూదా గోత్రానికి చెందినటువంటి వారు. అట్లాగే కొంచెం పెద్దవారు అంతా కూడా దేవుని సరిగ్గా ఆరాధించడం ఎట్లాగా అని తెలిసినటువంటి వారందరూ కూడా యోదయ ప్రాంతంలో ఉంటున్నారు. అట్లాగే సమరయ అనేటువంటి ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళంతా కూడా ఎవరంటే సంకర జాతి ప్రజలు నివసిస్తున్నారు. సంకర జాతి ప్రజలంటే మామూలుగా ఆ దేశం కానటువంటి వాళ్ళని ఇశ్రాయేలులో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే ఇశ్రాయేల్ యొక్క పిల్లల్ని పెళ్ళిళ్ళకి ఇచ్చేటప్పుడు వేరే దేశాల వాళ్ళకి ఇవ్వరు. ఆ యొక్క గోత్రాల వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఈ 12 గోత్రాలు ఉన్నాయి కదా, 12 గోత్రాలు ఎవరికైనా సరే ఇస్తారు. మనం చూసుకున్నట్లయితే లేఖన భాగాలు ఎట్లా ఉంటాయంటే ఆ విధంగానే ఉంటాయి. మరియమ్మ గారిదేమో బెన్యామీను గోత్రము, అట్లాగే మరి యోసేపు గారిదేమో యూదా గోత్రము. ఇట్లాగా ఆ గోత్రాలన్నీ కూడా అట్లా ఉంటాయి అన్నమాట. ఆ గోత్రాల వాళ్ళకి ఇచ్చుకుంటారు. కానీ అంటే
ఆ పిల్లల్ని వాళ్ళలోనే ఇచ్చుకుంటారు కానీ బయట వాళ్ళకి ఎవరు. కానీ ఈ యొక్క సమరయ అన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు కూడా ఇశ్రాయేలీలే, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారు వేరే జాతి వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు. వేరే జాతి వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి కట్టడి ఏంటంటే వీళ్ళందరినీ కూడా వదిలేస్తారు. వాళ్ళందరినీ కూడా ఎవరైతే వేరే జాతి వాళ్ళని పెళ్లి చేసుకుంటారో వాళ్ళందరినీ కూడా వదిలేసినప్పుడు మరి ఈ యోధయా ప్రాంతంలో మీరు ఉండటానికి వీల్లేదు అంటున్నప్పుడు వాళ్ళు వెళ్ళి ఒకనొక ప్రాంతంలో అక్కడ సెటిల్ అయ్యారు. వాళ్ళు ఆ ప్రాంతాన్ని ఏమన్నారంటే సమరయ ప్రాంతం అన్నారు. ఆ ప్రాంతం ఏంటంటే అంతా కూడా సంకరజాతి ప్రజలు, అంటే ఒకడేమో గ్రీకు దేశస్థుడు, భార్య ఏమో ఇశ్రాయేలీలు. అట్లాగే లేదంటే మనిషి ఏమో ఇశ్రాయేలీయుడు, భార్య ఏమో గ్రీస్ దేశస్త్రాలు, రోమా దేశస్త్రాలు, ఎవరో ఒకరు అట్లా ఉంటున్నారు అన్నమాట. అటువంటి ప్రాంతాల దగ్గరికి వాళ్ళు నివసిస్తున్నారు. ఇంకొక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతాన్ని గలిలయ ప్రాంతం అంటారు. ఆ గలిలయ ప్రాంతంలో ఎవరు ఉంటున్నారంటే అందరూ కూడా తక్కువ జాతి ప్రజలు ఉంటున్నారు. తక్కువ జాతి ప్రజలు అంటే ఎవరో మామూలుగా తక్కువ జాతి ప్రజలు అంటే ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో కూడా ఈ యొక్క జాతులు ఇలాంటివి కూడా ఉంటానే ఉంటున్నాయి. యోధయా ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా గొప్పవారు, సమరయ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సంకర జాతి ప్రజలు, ఈ గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంచెం తక్కువ జాతి మనుషుల్లో ఉంటున్నారు. ఏంటిదంటే చేసేది వాళ్ళు చేసేటువంటి పనులు వడ్రంగి పనులు, అట్లాగే చేతి కార్మికులు, అట్లాగే చేపలు పట్టేటువంటి వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతంలో ఉంటున్నారు, గలిలయ అన్నటువంటి ప్రాంతంలో. అయితే యేసుప్రభు వారు యోధయా అన్నటువంటి ప్రాంతం నుంచి, అనగా యెరూషలేము నుంచి గలిలయకు వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు ఆయన ఖచ్చితంగా ఒక మార్గంలో నుంచి వెళ్ళాలి. ఏమిటి ఆ మార్గం అంటే సమరయ అన్నటువంటి మార్గంలో నుంచి వెళ్ళాల్సి ఉంది. సమరయ మార్గంలో నుంచి వెళ్తూ ఉండగా సుమారు 12 ఆ టైం అయినప్పుడు, 12 గంటలు అంటే ఇప్పుడు మనకు 12 గంటలు అనుకోండి, వాళ్ళకి ఎంత సమయం అయిందో తెలుసా? మనకు 12 గంటలు అంటే వాళ్ళకి ఎంత, వాళ్ళ టైం ముందు ఉంటుందా వెనకుంటుందా? వెనకుంటుంది. మన సమయం ఏమో ముందు ఉంటుంది, ఆ కంట్రీస్ యొక్క సమయం ఏమో వెనకాల ఉంటుంది. ఇప్పుడు మనకి 12:30 అయింది, అక్కడ టైం ఇంకా 10 అయ్యింది. 2:30 గంటలు తేడా ఉంటుంది మనకని వాళ్ళకి. 2:30 గంటలు వెనక్కి అంటే 12 గంటల సమయంలో ఆయన అక్కడ ఉన్నాడంటే అర్థం ఏంటంటే అప్పుడు ఎంత అయిందని సమయం ఇక్కడ దగ్గర వాళ్ళు వెనకాల ఉంటారు. మనకు 12 గంటలు అంటే వాళ్ళకి 11 అంటే మార్నింగ్ టైము, పొద్దున కూడా బయలుదేరి ఉంటారు వాళ్ళు. ఆయనకి ఆ టైంకి వచ్చేటప్పటికి ఆకలి వేస్తుంది ఎవరికైనప్పటికీ కూడా. పొద్దున్న నుంచి ఏం తిని ఉంటారు కదా మరి బయలుదేరి, ఆ సమయంకి వచ్చేటప్పటికి ఆ ప్రాంతానికి వచ్చేటప్పటికి ఆకలి వేస్తుంది ఆయనకనే కాదు ఆయన పక్కన ఉన్నటువంటి ఆయన శిష్యులకు కూడా ఆకలి అనిపించింది. ఆకలి అనిపించినప్పుడు వీళ్ళు అన్నారు, మరి మీరు ఎక్కడ ఉండండి అయ్యగారు, మేము వెళ్ళి లోపలికి వెళ్ళి ఊళ్ళోకి వెళ్ళి మరి ఏదో ఒకటి తీసుకొని వస్తాము అని చెప్పి వీళ్ళు బయలుదేరి లోపలికి వెళ్ళారు, ఊరిలోకి వెళ్ళారు కొనుక్కు రావడానికి. అయితే అక్కడ ఆయనేమో అక్కడ యాకోబుకి ఇచ్చినటువంటి బావి, ఒక బావి ఉంటే అక్కడ కూర్చున్నాడు. అసలు యాకోబు బావి ఏంటని చూసినట్లయితే అప్పట్లో ఉన్నటువంటి అబ్రహాము కానీ ఇస్సాకు కానీ యాకోబులు కానీ వాళ్ళు చేసినటువంటి మంచి పనులు ఏంటంటే వారు ఏ ప్రాంతంలో ఉంటున్నప్పటికీ కూడా ఆ ప్రాంతం యొక్క ప్రజల యొక్క సౌకర్యార్థం వాళ్ళు అక్కడ బావులు తవ్వించారు. అబ్రహాము తవ్వించినటువంటి బావుల్ని తర్వాత ఇస్సాకు కూడా కొన్ని బావులు తీసుకుంటున్నప్పుడు ఇస్సాకుని ఏమన్నారంటే ఇవన్నీ కూడా మాయి నువ్వెవరు తీసుకోగలుగుతున్నప్పుడు ఇస్సాకు ఏం చేశాడంట, వాటిలన్నింటినీ కూడా వదిలిపెట్టేసి మళ్ళీ ఇంకో చోట తవ్వుకున్నాడంట. తవ్వుకుంటుంటే ఒక మంచి మాట ఉంటుంది ఇస్సాకు గురించి కూడా, అసలు మామూలు తవ్వుతుంటేనేమో ఎంత తవ్వినా సరే నీళ్ళు రావట్లేదంట. ఇస్సాకు తవ్వుతుంటే ఇస్సాకు జనాంగం అక్కడ తవ్వుతుంటే అక్కడ ఏమొస్తుందంట, జలలు గల ఊటలు ఇస్సాకునకు ఇచ్చినావు, జలలు గల ఊటలు ఇస్సాకునకు ఇచ్చినావు, నా ఊటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి. అట్లాగా ఆ యొక్క బావి ఇస్సాకు బావి తర్వాత కొన్ని బావుల్ని యాకోబు కూడా స్వాధీనపరుచుకున్నాడు.
యాకోబు ఉన్నటువంటి బావిని తన సంతతి వారందరికీ కూడా తర్వాత ఇచ్చాడు. ఆ బావి దగ్గర ఇప్పుడు ఎవరు కూర్చున్నారంటే యేసు ప్రభు వారు ఆ బావి దగ్గర కూర్చున్నారు. కూర్చొని ఆయన వెయిట్ చేస్తుంది ఏంటంటే ఏదో శిష్యులు వస్తారు, భోజనం తీసుకొస్తారు అన్నటువంటి విషయం బట్టి ఆయన కూర్చో ఉన్నాడు. ఈలోపు అక్కడికి ఒక స్త్రీ వచ్చింది. ఆ స్త్రీ వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందంటే సమరయ ప్రాంతం నుంచి వచ్చింది. వచ్చి తను ఏం చేసుకుంటుందంటే బావిలో ఆ బిందేసి నీళ్ళు తోడుకుంటున్నప్పుడు ఆయన ఆమెతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, అమ్మ కొంచెం మంచినీళ్ళు అమ్మ అన్నాడు. అమ్మ కొంచెం మంచినీళ్ళు ఇవ్వమ్మ అనగానే ఎవరికి ఆశ్చర్యం అనిపించింది. అసలు ఎందుకని ఆశ్చర్యం అంటే చెప్పాను కదా, యూదా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అనగా యూదులు సమరయ ప్రాంతంలో ఉన్నటువంటి మనుషులతో మాట్లాడరు. ఎందుకని మాట్లాడరంటే వారు సంకర జాతి ప్రజలు కాబట్టి వారితో మాట్లాడరు. సంకర జాతి ప్రజలు అంటే వేరే వేరే గోత్రాలను పెళ్లి చేసుకొని సంకరం చేసినటువంటి వాళ్ళని ఆమెతో మాట్లాడరు వాళ్ళు. అటువంటి స్థానంలో ఉన్నటువంటి ఆమెతో యేసు ప్రభు వారు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే కొంచెం మంచినీళ్ళు ఇవ్వమ్మ అన్నాడు. ఆమెకు ఆశ్చర్యం అనిపించి ఆమె అంటుంది, యూదుడు అయ్యుండి నువ్వు నాతో ఎలా మాట్లాడుతున్నావయ్యా, నేను మంచినీళ్ళు ఇస్తే కూడా నువ్వు తాగుతావా అన్నట్టుగా ఆమె ప్రశ్నించింది. ఆమె అన్నప్పుడు యేసు ప్రభు వారు అంటున్నాడు, అమ్మ నువ్వు గనక దేవుని వరముని దాహమిమ్మని అడుగుతున్నావు, నేను కనుక ఎవరో తెలిస్తే నువ్వే నాకు దాహమిమ్మని అడుగుతావు అన్నప్పుడు ఆమె ఏంటంటే ఆమెకు ఆశ్చర్యం అనిపించింది. అసలు యూదులు అన్నవాడే మనతో మాట్లాడరు, అటువంటిది ఈయనేంటి కొంచెం మాట్లాడుతున్నాడు, నేను ఇంకా మంచి ఇవ్వగలిగితే తాగేలాగా ఉన్నాడు, అసలు ఏంటి అనే విషయం అని మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు నీ జనాలు అంత ముందున్నటువంటి వాళ్ళు ఇంకా అనేక మంది నీ పితరుడైనటువంటి యాకోబు బావిలో నుంచి తీసుకెళ్ళినటువంటి ఈ నీళ్ళు తాగుతున్నారు, కానీ మీకు ఏం తీరట్లేదంటే మీకు దప్పిక తీరట్లేదు, మరలా వచ్చి ఈ నీళ్ళే మీరు తీసుకెళ్తున్నారు. నేను ఇచ్చేటువంటి నీళ్ళు కనుక నువ్వు తాగితే నీకు ఎప్పుడు కూడా దాహం అనిపిస్తుంది అన్నాడు. నేను ఇచ్చేటువంటి నీళ్ళు తాగితే నీకు ఎప్పటికీ కూడా దాహం అనిపించదు. ఎందుకనంటే నేను ఇచ్చేటువంటి నీళ్ళు తాగినోడే ఎలా ఉంటాడంట, జీవపు ఊటగా ఉంటాడన్నప్పుడు ఆమెకు ఆశ్చర్యం అనిపించి వెంటనే అడుగుతుంది, అయ్యా మరి ఆ నీళ్ళు నాకు ఇస్తావా, నేను చాలా దూరం నుంచి ఇక్కడికి వస్తున్నాను, అసలు నువ్వు చూస్తేనేమో నీ చేతిలో ఆ నీళ్ళు చేదుకోవడానికి కూడా ఏమి లేదు, చేదుకోవడం అంటే తోడుకోవడానికి కూడా నీ చేతిలో ఏమి ఉన్నట్టు లేవు, మరి ఆ నీళ్ళు నాకు ఎట్లా ఇస్తావు నువ్వు అని అంటున్నప్పుడు ఆయన ఇంకా మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ఆమె ఒక మంచి డౌట్ అడిగింది. ఆయన ఏమని అడిగిందంటే, అయ్యా మీ యూదులైనటువంటి వాళ్ళేమో మరి దేవుణ్ణి ఎప్పుడు కూడా దేవాలయంలోనే ఆరాధించాలంటున్నారు, మా ప్రజలేమో ఈ పర్వతం మీద ఆరాధించాలంటున్నారు. ఆ పర్వతం ఏ పర్వతం అంటే ఒకప్పుడు ఎవరైతే అబ్రహాము ఇస్సాకును బలర్పించడానికి తీసుకెళ్ళినటువంటి పర్వతం పేరు, ఏం పర్వతం పేరు? మోరియా పర్వతం అంటారు. ఆ పర్వతమే ఎక్కడ ఉంటుందంటే ఆ ప్రదేశంలో ఉంటుంది. మరి ఈ జనాలేమో మా దగ్గర ఉన్న వాళ్ళేమో ఆయన్ని ఆరాధించే వాళ్ళు ఈ పర్వతం మీద ఆరాధించాలంటున్నారు, మరి మీరేమో మీ దగ్గర ఉన్నటువంటి దేవాలయంలోనే ఆరాధించాలంటున్నారు అన్నప్పుడు ఆయన ఒక చక్కటి మాట తెలియజేశాడు. ఈ ఉదయకాల సమయంలో నేను తెలియపరచ తెలుస్తుంది అదే ఏమిటంటే, అమ్మ మీరు ఆరాధించేటువంటి దాన్ని మీకు తెలియకుండానే మీరు ఆరాధిస్తున్నారు, మేమైతే మాకు తెలిసి ఆరాధిస్తున్నాం. తెలియకుండా ఆరాధించినప్పటికీ తెలిసి ఆరాధించినప్పటికీ ఎవరిని ఆరాధిస్తున్నారు ఈ మనుషులు అంటే ఆ దేవుణ్ణే ఆరాధిస్తున్నారు. కాకపోతే వాళ్ళకేం తెలియట్లేదంట, వాళ్ళకి నిజమైనది ఏంటో తెలియట్లేదంట. యూదులైతే మాత్రం యూదుల నుంచి ఏమొస్తుందంట, రక్షణ యూదుల నుంచే వస్తుంది. ఇంకొక మంచి విషయం చెప్తా ఈయనమ్మ, అసలు ఇక్కడ కాదు అక్కడ కాదు, దేవుని ఆరాధించేటువంటి ప్రజలు ఒకానొక కాలం వచ్చుచున్నది. ఆ కాలంలో ఎవడో కూడా ఈ యెరూషలేము దేవాలయంలోనో లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి ఈ కొండ మీద ఆరాధించరు. ఇక దేని మీద ఆరాధిస్తారంటే ఆయన ఆరాధించేటువంటి ప్రజలు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేటువంటి కాలం వస్తుందమ్మా, అది నిజంగా వచ్చేది అన్నప్పుడు
ఆమె వెంటనే ఇంకొక మాట అడిగింది, మాకు మెస్సియా అన్నటువంటి ఒకడు వస్తాడంటయ్యా, ఆయన వచ్చినప్పుడు మరి ఇటువంటివన్నీ కూడా మాకు తెలియపరుస్తాడంట, మాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగిస్తాడంట అని మాట్లాడుతున్నప్పుడు ఆయన వెంటనే ఆమెకి ఇంకా వేరే వేరే మాటలు మాట్లాడకుండా ఒకటి చెప్తున్నాడు, నేనే ఆయన్ని అనగానే ఆమె వెంటనే ఎంత ఆశ్చర్యపోయిందంటే, నువ్వు ఆ నీళ్ళు పోయా అన్నప్పుడు ఆమె అంటున్నాడు, నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకోండిరా అన్నప్పుడు ఆమె అంటుంది, నాకు పెనిమిటి లేడయ్యా అని. నిజంగానే ఆమె పెనిమిటి లేడు. ప్రభు కూడా అంటాడు, నిజమే నీకు పెనిమిటి లేడు, ఎందుకంటే నీకు 5 పెనిమిట్లు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ వాడు కాదు. ఇంకా ఇప్పుడు ఉన్నవాడు అన్నటువంటి అర్థం ఏంటంటే, ఇప్పుడు ఇంటి దగ్గర ఇప్పుడు నీ ఇంట్లో కూడా ఇప్పుడు ఒకడు ఉన్నాడు, ఆడు కూడా నీ ఓడు కాదు అన్నప్పుడు ఆమెకు ఆశ్చర్యం అనిపించేసి, అయ్యా నువ్వు నిజంగా ఏం చెప్తున్నావు అంటే, నిజంగా నువ్వు మెస్సయ్య అని చెప్పి నమ్మింది. మెస్సయ్య అన్నటువంటి మాటకు అర్థం ఏమిటంటే విమోచకుడు అని అర్థం. నిజంగా మనుషులను రక్షించేదానికి వచ్చినటువంటి వాడివి నీవే అని చెప్పి ఆమె నమ్మి వెంటనే తన కొండ అక్కడ వదిలిపెట్టి, దానికన్నా ముఖ్యమైనటువంటి విషయము ఈ మంచినీళ్ళు దాహం తీర్చుకోవడానికన్నా కూడా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రభువును ప్రకటించడం అని చెప్పి వెంటనే అక్కడి నుంచి లెగిసి ఆ ఊరిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఇదిగో నేను చేసినటువంటి పాపాలన్నీ కూడా నాకు తెలియపరిచాడే. నా యొక్క ప్రైవేట్ జీవితం అంటే మీరందరూ కూడా నన్ను బాహ్యంగా చూస్తున్నారేమో, నేను మంచిదని అనుకుంటున్నారేమో, నా అంతరంగంలో ఉన్నటువంటి పాపాలను సైతం కూడా నాకు తెలియపరిచినటువంటి వాడు ఇదిగో ఈయన మెస్సీ కాదా, ఈయన మెస్సీ కాదా, మెస్సీ అంటే ఇంకా ఏమన్నా వేరేలా ఉంటాడా అని అందరికీ తెలియపరిచినప్పుడు అందరూ కూడా ఆశ్చర్యచకితులయ్యారు. ఆయన్ని ఎదుర్కొనేదానికి పరిగెత్తుకుంటే జనాలు వస్తున్నప్పుడు ఈలోపు ఆయన యొక్క శిష్యులు ఆమెతో మాట్లాడటం చూసి ఒక్కొక్కడికి ఆశ్చర్యం అనిపించిందంట. ఈ యొక్క గ్రంథం కూడా చదువుకుంటా ఉన్నట్టయితే మనకి యేసు ప్రభు వారు ఈ 4 అధ్యాయాలు, ఇది 4వ అధ్యాయంలో ఉంటుంది. అంతకు ముందు ఏ ఆడ మనిషితో కూడా మాట్లాడినట్టుగా ప్రభు లేదు, ఏ ఆడ మనిషితో కూడా మాట్లాడలేదంట అప్పుడు వరకు. ఆయన ఆమెతో మాట్లాడుతూ చూసి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడ్డారంట. ఈయన ఒక స్త్రీతో ఎలా మాట్లాడుతున్నాడే, అసలు ఇంతవరకు ఎప్పుడు కూడా స్త్రీలతో ఆయన మాట్లాడింది లేదు, అటువంటిది ఈరోజు నేను స్త్రీతో మాట్లాడుతున్నాడని ఆశ్చర్యపోయి అలా ఉంటున్నప్పుడు, అయ్యా భోజనం తెచ్చావు రాయ్యా అన్నారు. భోజనం తెచ్చావు రాయ్యా అంటే నా భోజనం అయిపోయింది, నా భోజనం వేరే ఉంది, నన్ను పంపించిన వారి యొక్క చిత్తానుసారంగా ఆయన యొక్క చిత్తము నేను నెరవేర్చడమే నా యొక్క భోజనం, అంతేగాని ఈ యజ్ఞమైనటువంటి భోజనం నాకు అవసరం లేదని చెప్పి ప్రభు చెప్పినప్పుడు ఈరోజు ఆ మనుషులంతా వచ్చి ఆయన్ని ఏమంటున్నారంటే, అయ్యా నువ్వు నిజంగా మెస్సేవ్ అంటున్నారు, కొన్ని రోజులు మాతో పాటు మా ప్రాంతంలో ఉండు అని ఏం చేశారంట, ఆయన్ని బతిమాలాడారంట. 2 రోజులు మాతో పాటు ఉండయా అని అడిగినప్పుడు ప్రభువారు కూడా 2 రోజులు ఆ ప్రాంతంలో ఉండి ఆ ప్రాంతం విడిచి వెళ్తున్నప్పుడు ఆ మనుషులు మాట్లాడుతున్నారు, ఇదిగో ఇంకా నువ్వు చెప్పినటువంటి విషయాన్ని బట్టి కాదు, ఒక మనిషిని అబ్జర్వ్ చేయాలంటే మనకి ఎన్ని రోజులు పట్టిందో చెప్పండి. ఒక మనిషితో పాటు 1 రోజు ఉంటే చాలు, వాడు ఇటువంటి కూడా అర్థమైపోతుంది. మనిషి ఎంతవరకు నటించగలుగుతాడంటే గంటల సేపు నటించగలుగుతాడు, జీవితాంతం నటించలేడు. లేదంటే ఒక రోజు మొత్తం కూడా నటించలేడు. ఎన్ని రోజులు నటించగలుగుతాడు, ఎన్ని గంటలు నటించగలుగుతాడు, ఏదో కొంతసేపు నటించగలుగుతాడు. తర్వాత అంతా కూడా అతని యొక్క ప్రైవేట్ జీవితం అనగా అతని యొక్క ఉన్నటువంటి ఆంతరంగికం అంతా కూడా బయటికి రావాల్సిందే, కానీ ఎవడో కూడా దాచుకోలేడు. 2 రోజులు ప్రభువుని అబ్జర్వ్ చేశారు వాళ్ళు. 2 రోజులు ప్రభువుని చూసి వాళ్ళు అంటున్నారు, నిజంగా నువ్వు ఇంకెవరో కాదు, నిజంగా నువ్వు మెస్సీవే అని ఆయన అంగీకరించారు. ఆ యొక్క స్త్రీ చేసినటువంటి గొప్ప పని ఏమిటంటే ఆయన్ని పరిచయం చేయటమే. ఆ స్త్రీ ఏం చేసింది, ఆ స్త్రీ ఓకే వెళ్ళి గంటల వాక్యాలు చెప్పలేదు, గంటలు ఏమి చెప్పలేదు, ఇదిగో నన్ను మార్చినటువంటి నా దేవుణ్ణి మీకు పరిచయం చేస్తున్నాను, ఇదిగో రండి, ఇలా మెస్సీ కదా చూడండి, మీరు పరీక్షించి మీరు తెలుసుకోండి అన్నప్పుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి మనుషులు కూడా వచ్చి ఆయన చూశారంట. చూసి 2 రోజుల్లో ఆయన గమనించారు. 2 రోజులు గమనించిన తర్వాత వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఇంకా ఆమె చెప్పిందని మేము నమ్మటం కాదయ్యా, నువ్వు నిజముగా లోకరక్షకుడు అని మేము నమ్ముతున్నాం,
లోకాన్ని విమోచించడానికి వచ్చినటువంటి మెస్సయ్యని మేము నమ్ముతున్నామని సాక్షి చెప్తున్నారు. అటువంటి గొప్ప జీవితం కలిగినటువంటి వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా కూడా ఎవడనూ కూడా లేడు, ఒకడే ఉన్నాడు. అదే ప్రభు అయిన యేసు ప్రభువారు. అంత మంచి జీవితం. ఎటువంటి జీవితం చూడండి. మనిషి ఒక మంచి గొప్ప స్థితిలో ఉంటున్నప్పుడు తక్కువ వారితో మాట్లాడాలంటే మాట్లాడలేడు, నామోషిగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇప్పటికీ నేను మొన్న మధ్య కూడా గుర్తు చేశాను కదా, ఇంత టెక్నాలజీ పెరిగినప్పటికీ కూడా ఒక రోగిని చూస్తే మనం అతనికి ఎంతసేపు దూరంగా ఉంటాడని చూస్తాం, కానీ అతనికి అంటువ్యాధి లేకపోయినప్పటికీ కూడా అతని దగ్గరికి వెళ్ళి అతనితో ఒక షేక్ హ్యాండ్ ఇద్దామనో వాడి దగ్గర భుజం మీద చేసి మాట్లాడదామనో మనకు రాదు. ప్రభు యేసు ప్రభు వారు ఆయనకన్నటువంటి తక్కువ అయినటువంటి మనుషులు ఆయన సైతం కూడా ఆయన ఏం చేశారంటే అందరిని కూడా కలుపుకొని, ఇదిగో అందరి గురించి వచ్చాను నేను, అంతేగాని ఏ ఒక్క జనాంగం గురించి కూడా నేను రాలేదు, ఏ ఒక్క జనాంగం గురించి కూడా రాలేదు. నేను అందరి కోసం వచ్చాను. మీరు కూడా నాకు కావాలి, వీళ్ళు కూడా కావాలి, నాకు సమరయంలో ఉన్నటువంటి మనుషులు కూడా కావాలి, గలలయలో ఉన్నటువంటి మనుషులు కూడా కావాలి, యోదయాలో ఉన్నటువంటి మనుషులు కూడా నాకు కావాలి. అంతేగాని ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. అందరినీ కూడా మింగిల్ చేసుకుంటున్నాడు, అందరినీ కూడా కలుపుకున్నాడు. అందరినీ కలుపుకునేటువంటి వ్యక్తి ఒకడే, ఆ యేసు ప్రభు వారే. ఆయన తప్పిస్తే ప్రపంచవ్యాప్తంగా అనేక మంది గొప్ప గొప్ప ప్రవక్తలైనటువంటి వాళ్ళు, గొప్ప గొప్ప దేవుళ్ళు అనిపించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఏమిటి ప్రభువులో ఉన్నటువంటి ఆ యొక్క మంచి క్వాలిఫికేషన్, ఏమిటి ప్రభువులో ఉన్నటువంటి గొప్ప స్థితి అంటే ఆయన ఉన్నటువంటి వాడిని ఎలా ప్రేమించాడో లేనటువంటి వాడిని కూడా అంతే ప్రేమించాడు. ప్రభువుని గురించి నేను చదువుకున్నప్పుడు నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, ఆయన ఎవరు పిలిచినప్పటికీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అయ్యా మా ఇంటికి రా అంటే వాడు ఏ స్థాయిలో ఉన్నాడు, వాడు మంచి స్థితిలో ఉన్నాడా, వాడు నేను ఎలంగానే కుర్చీ వేస్తాడా లేదా ఏమీ ఆలోచించలేదు. వాళ్ళ కుటుంబానికి దగ్గరికి వెళ్ళాడు. ఎవడు రమ్మంటే వాడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నా దగ్గర కొంచెం భోజనం చేయంటే ప్రతి కుటుంబం నుండి కూడా ఆయన ఎక్కడైతే ఒకనొక సమయంలో కూడా సీమోన్ అన్నటువంటి ఒక వాడు ఆయన ఏంటంట, ఆయన సొంత గుప్తదారుడు, అంటే సొంపు వసూలు చేసుకునేటువంటి వాడు. ఆయన ఇంటికి కూడా వెళ్ళి, అప్పట్లో సొంపు వసూలు చేసుకునే వాళ్ళంటే మనుషులకి ఏంటంట చులకనంట. అయినప్పటికీ కూడా ఆ ఇంటికి సైతం కూడా వెళ్ళి ప్రభు వారు అక్కడ భోజనం చేశారు. ప్రభువులో ఉన్నటువంటి వార్తలు మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే ఎంతో తగ్గింపుదనం. దేవుళ్ళు అన్నటువంటి వాళ్ళు, దేవతలు అన్నటువంటి వాళ్ళు, గొప్పవైనటువంటి మనుషులు అనేక మంది ఉంటున్నారు. కానీ ఎవడను కూడా ఈ రోజున ప్రభువుని మించి ఎవడో కూడా వెళ్ళలేకపోయాడు. ఎందుకనంటే ఆయనలో ఉన్నటువంటి తగ్గింపుదనం. అందరితోని కూడా ఆమె పాపాత్మురాలైనటువంటి స్త్రీ అయినప్పటికీ కూడా ఆమెను ఆ పాపం అంత ఎత్తి, నువ్వు పాపాత్మురాలివి, నేను నీతో ఏంటి మాట్లాడేదని అనలా. చక్కగా ఆమెను కూడా రా, ఇదిగో నీ పాపం ఇది, నీ దగ్గర ఉన్నటువంటి పాపం ఇది తీసేసుకో అని చెప్పి ఆమెను సైతం కూడా ఆహ్వానించినటువంటి వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా మన యొక్క ప్రభు అయిన యేసు ప్రభు. ఆయనకి ఇచ్చినటువంటి మంచి స్థితిలో, ఆయన ఇచ్చినటువంటి మంచి ఉత్ప్రేరణ, ఆయన ఇచ్చినటువంటి మంచి మోటివేషన్, అంటే మనకందరికీ కూడా ఆయనే మాదిరికరమైనటువంటి జీవితం జీవించి ఆయన వెళ్ళాడు. కాబట్టి మనం ఉంటున్నటువంటి వారందరం కూడా మరి ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, మనకి కూడా తారతమ్యాలు ఉండకూడదు. మనకి ఇది తక్కువడి, ఇది ఎక్కువడి ఇవన్నీ కాదు. ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా కావాలంటే ఇంకా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాడిని చక్కగా ఆహ్వానించో, లేదంటే వాడి ఇంటికి వెళ్ళో మనం కనుక మాట్లాడుతూ ఉంటే ఎంతో ప్రభువుని చూపించగలుగుతాం. చెప్పాను కదా పోయినసారి కూడా ఒక దైవజనుడు సిద్ధిపేట ప్రకాష్ గారు మాట్లాడి చక్కగా మాట ఏంటిదంటే, ప్రభువుని ఇక్కడ ప్రకటించడం కాకుండా ప్రభువుని ఇంకా నీ జీవితాల్లో చూపించడం నేర్చుకోండి. ఏంటి చూపించేది ప్రభువుని? ఇదిగో మన యొక్క జీవితాల్లో మనం తక్కువ స్థాయికి వాళ్ళతో చక్కగా మాట్లాడగలిగితే, మనం పనిచేసే దగ్గర కూడా మనకన్నా తక్కువ స్థాయి అనుకోవాలి మనం ఉంటారు. వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా గౌరవించి మాట్లాడటం నేర్చుకోవాలి, గౌరవం వాళ్ళకి ఇవ్వాలి. అట్లాగే మనం కూడా ఆ తక్కువ స్థాయి వాళ్ళు, వీళ్ళు తక్కువ వాళ్ళే, వీళ్ళు ఎక్కువ వాళ్ళే, వీళ్ళు విగ్రహారాధికులే, వీళ్ళు అదే ఇదే అని మాట్లాడటం మనకి అవసరం ఉంది. మరి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, అందరూ కూడా ఆయన యొక్క పిల్లలమే, ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి వాళ్ళమే. మనం తెలుసుకొని మనం కనుక వాళ్ళని మింగిల్ చేసుకోగలిగితే మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని చూసి వాళ్ళు ఖచ్చితంగా ప్రభువులోకి రాగలుగుతారు. ఈ యొక్క మంచి మాటలు మనం తెలుసుకుందాం. మన యొక్క ముందున్నటువంటి బలలో మనం అందరం కూడా పాలి భాగస్వామ్యం అవుదాం.
కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క శరీరమును, ప్రభు యొక్క ద్రాక్షరసమును తీసుకుందాం. ఆయన యొక్క రక్తమును తీసుకుందాం. మన ప్రభు అయినటువంటి యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇదిగో ఇది నీ కొరకు విరవబడినటువంటి నా శరీరము, దీన్ని తిన్నప్పుడలను నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాను.